హాయ్ అందరికీ. నిన్న బీహార్‌కి వచ్చాను కదండీ! రాగానే ఇల్లు దింపడం, కడగడం అయితే చేశాను. ఇంటికి వెళ్ళేటప్పుడు లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేస్తాను కదా! అప్పుడు బట్టలన్నిటిని హడావిడిగా తీసి చిందరవందరగా పడేశానండి. కబోర్డ్ మొత్తం ఇలా మెస్సీగా అయిపోయింది. ఇప్పుడు దీనంతా క్లీన్ చేసుకోవాలి. ఎందుకు అంటే విషుకు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుందండి పిల్లలకి. మళ్ళీ ఇవి ఫోల్డింగ్ లేవనుకో నాకు చాలా హడావిడి అవుతుంది తీయడానికి. అన్నీ వెతకాల్సొస్తాయన్నమాట. కన్నయ్య యూనిఫాము, విషు యూనిఫామ్ అంతా నేను ఫోల్డ్ చేసి ఒకవైపు పెట్టేస్తాను. అప్పుడే నాకు ఈజీగా దొరుకుతాయి. ఇవేమో ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బట్టలండి. ఇప్పుడు ఈ కబోర్డ్ మొత్తం నేను సదురుకోవాలి. మాకు బీహార్ క్వార్టర్‌కి 2 కబోర్డ్స్ ఉంటాయి. ఇదేమో బెడ్రూమ్‌ల కబోర్డ్ అండి. హాల్‌లో ఉన్న కబోర్డ్ ఏమో మా సార్ యూజ్ చేస్తారు. బెడ్రూమ్‌లో ఉన్న కబోర్డ్‌ని నేను, విషు, కన్నయ్య ముగ్గురం యూజ్ చేస్తామండి. అంటే పిల్లల బట్టలు కూడా ఈ కబోర్డ్‌లోనూ పెడతాను. మళ్ళీ ఎక్స్ట్రా బెడ్‌షీట్స్ అవన్నీ ఉంటాయి కదా! అవి కూడా ఈ కబోర్డ్‌లోనే అన్నీ కుక్కేస్తానండి. కబోర్డ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ నా బట్టలు మడత పెడదామని బట్టలన్నిటిని బయటికి తీస్తున్నాను. చూడండి హడావిడిగా బట్టలు వెళ్ళేటప్పుడు ఫోల్డింగ్‌లోనే ఉండే. బ్యాగ్ సదురుతానుగా అప్పుడు నాకేమేం కావాలో బట్టలు తీస్తుంటే ఫోల్డింగ్ మొత్తం చెదిరిపోయిందండి. ముందుగా ఏం చేస్తున్నానంటే కబోర్డ్‌లో ఉన్న బట్టలన్నీ బెడ్ పైన పెట్టేస్తున్నానండి. అప్పుడే సెల్ఫ్ ఖాళీ అయిపోతుంది. మడతపెట్టినవి అన్నీ నీట్‌గా పెట్టుకోవచ్చు కదా! బట్టలన్నీ తీసి ఇలా బెడ్ పైన ఏసేసాను. చూడండి వీటన్నిటిని ఫోల్డ్ చేయాలి. నాకు ఫోల్డింగ్ అంటేనే కొంచెం చిరాకొస్తుంది. ఎందుకు అంటే 1 వీక్ ఒకసారి బట్టలు మడతపెడుతూనే ఉంటాను నేను. లేట్ అవుతుంటది కదా పిల్లలకు. అలాంటి టైంలో నేను హడావిడిగా తీసేస్తాను. మడతలైతే పోతాయి. మళ్ళీ కూర్చొని నేనే మడత పెట్టుకుంటాను. ఇన్ని బట్టలు మడత పెట్టాలంటే ఫస్టే నాకు నీరసం వచ్చేసింది. ఇంకా నేనే మడత పెట్టుకోవాలి తప్పదు కదా! విషు ఫ్రిడ్జ్ మీద బనానా ఉంది. ఒక బనానా తిన్నాక నేను బట్టలు మడత పెడతాను నాన్న, బనానా తీసుకురా పో అంటే విషు నాకు బనానా తీసుకొచ్చి ఇచ్చిందండి. మనకు బీహార్‌లో ఎక్కడ చూసినా కూడా గ్రీన్ కలర్ బనానాలే ఉంటాయి. యెల్లో కలర్‌వి అయితే అస్సలు కనిపియవండి. ఇక్కడ బనానా తోటలు చాలా ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళు డైరెక్ట్‌గా తోట నుంచి తెంపుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అవైతే పండిపోతాయండి. ఇక్కడ హైబ్రిడ్‌వి అయితే అస్సలు యూజ్ చేయరు చాలా వరకు. ఇంకా బనానా తినేసాయి. బట్టలైతే మడత పెడుతున్నాను. నేను బట్టలు ఆరేసేటప్పుడు తిరగమల తీసి ఆరేస్తానండి. అట్లా ఆరేస్తే కలరు పోవని చెప్పి అట్లా ఆరేస్తాను. ఇంకా కొన్నిసార్లు మంచిమల్లతో మడత పెడతాను. కొన్నిసార్లు టైం లేనప్పుడు అలాగే మడతపెట్టి పెట్టేస్తాను. ఇప్పుడు మంచిగా ఫోల్డింగ్ చేస్తున్నాను కదా! అందుకే మంచిమల్ల తీసి బట్టలన్నిటిని మడత పెడుతున్నానండి. ఫస్ట్ అయితే నా టీ షర్ట్‌లన్నీ మడత పెడదామని అనుకుంటున్నాను. నేను ఇంట్లో ఉంటాను కాబట్టి ఎక్కువగా టీ షర్ట్సే వేసుకుంటానండి. ఈ టీ షర్ట్స్ కూడా పక్కన పెట్టేశాను. ఆ తర్వాత లాంగ్ ఫ్రాక్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఈ ఫ్రాక్ కనిపిస్తుంది కదండీ! ఈ శారీని నేను మీషో నుంచి తీసుకున్నానండి. 350కేమో నాకు ఈ శారీ వచ్చింది. ఈ లాంగ్ ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేశానండి. అది కూడా ఫస్ట్ టైం యూట్యూబ్‌లో చూసి ఈ ఫ్రాక్ కుట్టుకున్నాను. హ్యాండ్స్ ఏమో ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. బ్యాక్ సైడ్ నెక్ ఏమో బోట్ నెక్ పెట్టానండి. మళ్ళీ తర్వాత హ్యాండ్స్‌కి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా మంచిగా సెట్ అయిపోయింది. ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయముందుకు నేను కుట్టుకున్నానండి. దీంట్లోనే విషుకి కూడా ఒక ఫ్రాక్ కుట్టాను. ఈ ఫ్రాక్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి. అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టాను. ఫ్రాక్ కూడా అంబ్రెల్లానే. ఒక శారీ మొత్తం యూస్ చేశాను ఈ ఫ్రాక్ అయితే. దీన్ని ఇంకా ఒక్కసారి కూడా వేసుకోలేదండి. ఆ కలర్ లెగ్గిన్ లేదు అని చెప్పి యూస్ చేయలేదు ఇప్పటిదాకా. ఇంకా బ్లాక్ లెగ్గిన్ మీదకైనా ఒక్కసారైనా వేసుకొని చూస్తాను. ఈ టాప్ ఉంది కదా! ఇది నేను మీషోలో ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్న టాప్ అండి. అప్పుడు మీషో యాప్ కొత్తగా వచ్చింది కదా! క్వాలిటీ ఎలా ఉంటుందో చెక్ చేయడానికైతే ఆ టాప్ తీసుకున్నాను. అది చాలా బాగుందండి. అప్పుడు కన్నయ్య ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నాను. ఇంకా యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత మిగతా టాప్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని చక్కగా మడత పెట్టేసుకుంటున్నాను నేను. నేను టాప్స్‌ని ఖచ్చితంగా ఐరన్ చేస్తానండి. ఈ మధ్యలో కన్నయ్య కూడా స్కూల్‌కి పోవడంతో టైం దొరకట్లేదు. అందుకని ఐరన్ అయితే చేయట్లేదు. తర్వాత మళ్ళీ కబోర్డ్ నుంచి తీసి ఫ్రీగా ఉన్నప్పుడైతే ఐరన్ చేసి పెట్టుకుంటానండి. ఇలా ఫస్ట్ అయితే అంబ్రెల్లా టాప్స్ ఉంటాయి కదా! అవన్నీ ఫోల్డింగ్ చేసేసుకున్నానండి. ఇక్కడ ఈ టాప్ కనిపిస్తుంది కదా! ఇది కన్నయ్య పుట్టినప్పుడు ఫీడింగ్ టాప్ కోసం అయితే ఈ టాప్ తీసుకున్నాను. దీనిపైన వైట్ కలర్ జాకెట్ వచ్చిందండి. చాలా రోజులు మంచిగానే యూజ్ చేసిన జాకెట్‌ని ఎక్కువగా ఉతకడం వల్ల పోగులు పోగులుగా లేచింది. ఆ టాప్ ఒకటి అట్లనే ఉందండి. దానికి నేను బ్లూ కలర్ జాకెట్ తీసుకొని యూజ్ చేద్దామని అట్లనే పెట్టిన.
ఆ తర్వాత శారీస్ ఉంటాయి కదా, శారీస్ కూడా ఫోల్డింగ్ చేస్తున్నానండి. ఆ తర్వాత చిన్నవి షార్ట్ టాప్స్ ఉంటాయి కదా, అవి ఫోల్డింగ్ చేస్తున్నానండి. ఈ టాప్ తీసుకొని 7 మంత్స్ అవుతుంది. ఇంకా ఒక్కసారి కూడా వేసుకోలేదు. నెక్స్ట్ ఒక మంచి రోజు చూసి వేసుకోవాలి. ఇంకొకటి వైట్ కలర్ టాప్ ఉంది కదండి, ఇది ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇది కూడా తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. కానీ 1 మంత్ నుంచి ఈ టాప్ అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. దీంతో పాటు ఇంకా ఉన్నాయండి. ఇంకా 2 టాప్స్ ఉన్నాయి. ఆ 3 టాప్స్ అయితే నాకు చాలా ఇష్టము. అది కూడా చూపిస్తాను. నా సెకండ్ ఫేవరెట్ టాపు ఈ బ్లాక్ కలర్ టాప్ అండి. ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్పలేను. ఇష్టం అంటే ఇష్టం, కొన్నిటికి రీజన్స్ ఉండవు అంతే. ఇంకోటి పింక్ కలర్ టాప్ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఇది కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇందాక చూసారు కదా, వైట్, బ్లాక్, పింక్, ఈ 3 టాప్స్ని అయితే నేను ఎప్పటికీ ఉంచుకోవాలనుకుంటున్నాను. నేనైతే బట్టలు నీట్గా పెట్టుకుంటానండి. నావి ఎప్పుడో తీసుకున్న బట్టలు కూడా కలర్ షేడ్ అవ్వవు. మీ అందరికీ ఒక విషయం తెలుసా, నేను మా చిన్నక్క ఇద్దరం బట్టలు ఒకేసారి తీసుకుంటాను కదా కొన్ని టాప్స్. నేను అమ్మ వాళ్ళ ఇంటికి అదే టాప్ వేసుకెళ్ళిన అనుకో, నా టాప్ ఏమో కొత్తగా ఉంటుంది. మా అక్క ఆల్రెడీ ఆ టాప్ని మసిగుడ్డకో లేదా డైలీ వేర్కో పెట్టేస్తుందండి. ఇది ఎలా సాధ్యమని, ఏమో కొత్తగా ఉంది, నాదేమో కలర్ మొత్తం షేడ్ అయిపోయింది, నేను ఇంట్లోకి వేసుకుంటున్నాను అని చెప్పి అడుగుతుందండి. నేను బట్టలకి ఎక్కువ బ్రష్ అయితే యూస్ చేయనండి, జస్ట్ సబ్బు పెట్టి ఉతికేస్తాను. అందుకే నావి ఎక్కువ కలర్ షేడ్ అవ్వవు. ఆరేసేటప్పుడు కూడా రివర్స్ తీసి ఆరేస్తానండి. ఇక బట్టలు అన్నీ మడతపెట్టానండి. సెల్ఫ్లో ఒక పేపర్ వేసి బట్టలు అరేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమో కట్ టాప్స్ ఉంటాయి కదా, అవి పెడతానండి. తర్వాత వచ్చేసి అంబ్రెల్లా టాప్సే నేను ఎక్కువగా యూస్ చేస్తాను. ఆ టాప్స్ కూడా పెట్టేశాను. తర్వాత ఒక 2-3 పంజాబీ డ్రెస్లు ఉంటే అవి కూడా పెట్టేసుకున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవి షార్ట్ టాప్స్. ఇవి నేను ఇంట్లో ఉన్నప్పుడు విష్ణుని స్కూల్ దగ్గర నుంచి తీసుకురావడానికి వెళ్తాను కదా, అప్పుడు షాపింగ్లో అప్పుడైతే ఈ షార్ట్ టాప్స్ని ఎక్కువగా యూస్ చేస్తానండి. ఆ తర్వాత వచ్చేసి టీ షర్ట్స్ని కూడా ఫోల్డ్ చేశాను. వాటిని కూడా నేను సదిరేసుకుంటున్నాను. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇదే సెల్ఫ్లో నా బట్టలన్నీ ఉంటాయండి. ఈ సెల్ఫ్లో తప్ప ఇంకెక్కడ నా బట్టలు ఉండవు. నేను చాలా తక్కువనే బట్టలు యూస్ చేస్తాను. 6 మంత్స్కి ఒకసారి బట్టలు తీసుకుంటాను. అవి పాడైపోయినాక మళ్ళీ ఇంకా కొత్తవి తీసుకుంటాను. అంతేకాని నేనైతే ఎక్కువ బట్టలు తీసుకొని బీరువాలలో, కబోర్డ్లలో అయితే స్టోర్ చేయనండి. ఆ తరువాత చున్నీలు కూడా పెట్టేసుకుంటున్నానండి. నేను కొంచెం నెట్టెడ్ లాగా సాఫ్ట్గా ఉండే చున్నీలు అయితే యూస్ చేస్తాను. చున్నీలు పెట్టేసిన తర్వాత ఒక బెల్ట్ ఉంటే ఆ బెల్ట్ని పెట్టేశాను. ఇంకా విషు బట్టలు ఫోల్డింగ్ చేద్దామని అయితే తీసేస్తున్నాను. తనవి కూడా అంతే. సెల్ఫ్ కొంచెం హైట్ తక్కువగా ఉండడం వల్ల ఎప్పుడైనా హడావిడిగా బట్టలు తీసినప్పుడు లోపలికి వేస్తే మొత్తం అయితే స్ప్రెడ్ అయిపోతాయండి. అందుకే మళ్ళీ మళ్ళీ ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది. ఇందాక ఫస్ట్లో మీకు ఒకటి ఎల్లో కలర్ లాంగ్ ఫ్రాక్ చూపించాను కదా, మీషో నుంచి తీసుకున్నానని చెప్పాను కదా. నాకు ఫ్రాక్ కుట్టుకోగా కొంచెం క్లాత్ మిగిలితే నేను విష్కి కూడా ఫ్రాక్ కుట్టేశానండి. ఇద్దరికి ఫస్ట్ టైమే ఫ్రాకులు కుట్టడం నాకైతే చాలా మంచిగా సెట్ అయింది. పాపకు కూడా నేను యూట్యూబ్లో చూసే ఆ ఫ్రాకులు కుట్టేసుకున్నానండి. విష్ బట్టలు కూడా ఫోల్డింగ్ చేసి అన్నీ లోపల పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నా శారీస్ అయితే ఈ బ్యాగ్లో పెట్టుకుంటున్నానండి. నా దగ్గర బీరువా లేదు కదా, నేను బ్యాగ్లో పెట్టేసుకుంటాను శారీస్ అన్నిటినీ. నేను శారీస్ కూడా ఎక్కువ ఏం తెచ్చుకోనండి బీహార్కి. ఒకవేళ తెచ్చుకుంటే ఒక 2-3 సార్లు ఆ శారీ కట్టుకుంటాను కదా, మళ్ళీ ఆ శారీస్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ నాకు బీరువా అలాంటివి ఏం లేవు కదా, శారీస్ అయితే ఇక్కడే ఉంచుకోను. ఈ శారీ అయితే మీషో నుంచి తీసుకున్నానండి. 800 పడింది. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఒక 4 చీరలు ఉన్నాయి అంతే. చీరలు అన్నిటినీ బ్యాగ్లో పెట్టేసి కబోర్డ్లో కింద పెట్టేస్తానండి. ఇంకా బట్టలు మడత చేయడం అయిపోయిన తర్వాత ఈ సెల్ఫ్లో ఉన్న గాజులు, ఆయిల్, తర్వాత బొట్లు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా సదరడానికి అయితే బయటికి తీస్తున్నానండి. ఇగో ఇవన్నీ నేను కొన్న సామాన్లు. నేను ఈ ఎంపోరియం సామాన్ అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నానండి, కానీ ఒక్కటి కూడా యూజ్ చేయము. నాకు ఏ చైన్లు కనిపిస్తే ఆ చైన్లు తీసుకుంటాను. గాజులు, బొట్టులు, స్టిక్కర్స్ రకరకాలుగా తీసుకుంటాను, కానీ యూజ్ చేసిన పనే లేదండి. నేనైతే ఒక డిసైడ్ అయిపోయానండి, అనవసరమైన వాటిని కొని డబ్బులు ఖర్చు చేయొద్దు. ఎందుకంటే అవి నేను యూజ్ కూడా చేయట్లేదు, చాలా వేస్ట్ అయిపోతున్నాయండి. కొన్నిసార్లు అయితే నెయిల్ పాలిష్ చాలా పడేశాను. ఇక మీదనైతే కొననండి అస్సలే. ముందుగా అయితే బ్యాంగిల్స్ని అన్నిటినీ నీట్గా పెట్టుకుంటానండి. ఒక బాక్స్లో పేపర్ వేసాను. ఆ తర్వాత గాజులకు కూడా పేపర్ చుట్టానండి. ఏ కలర్ బ్యాంగిల్స్లో కనబడడానికి వీలుగా ఉండేటట్టు ఇలా సగం వరకే చుట్టేసుకున్నాను. ఎందుకంటే మొత్తం చుట్టామనుకో మళ్ళీ మనం
శారీస్ మీద కానీ డ్రెస్ల మీద కానీ వేసుకుంటే అన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇలా చక్కగా కొంచెం కనపడేలా పేపర్ మొత్తం చుట్టేసుకొని గాజులన్నిటిని బాక్స్లో పెట్టుకుంటున్నానండి. ఇన్ని గాజులు ఎందుకున్నాయంటే నేను శారీస్ మీద కూడా బ్యాంగిల్స్ తెచ్చుకుంటానండి, మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంటాను. అందుకని నా దగ్గర ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. తర్వాత విష్ బ్యాంగిల్స్ కూడా పైనుంచి పెట్టేశాను. మంచిగా గాజులన్నిటినీ సర్దేసుకున్నానండి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటాను. నా దగ్గర వీటితో పాటు గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్, సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయి ఆ బాక్స్లో. తర్వాత స్టిక్కర్స్ చూపిస్తానండి. ఎన్ని స్టిక్కర్స్ కొనేదాన్ని అంటే చూడండి, నాకు ఈ స్టిక్కర్స్ పిచ్ అయితే చాలా ఎక్కువ. ఇప్పుడైతే మానేసుకున్నానండి. బీహార్లో మన దగ్గర దొరికే స్టిక్కర్స్ దొరకవని ఇన్ని ప్యాకెట్స్ తీసుకొచ్చానండి నేనైతే. మళ్ళీ ఎప్పుడు బయటికి పోయినా నేను పెట్టుకునేది ఎలాంటి స్టిక్కర్ మీ అందరికీ తెలుసా? అది రెడ్ కలర్ స్టిక్కర్ ఉంటుంది కదండి, పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారు, ఆ స్టిక్కర్లే యూజ్ చేస్తాను. మళ్ళీ చెమ్కీలు ఇలాంటి స్టిక్కర్స్ అయితే నేను అస్సలు పెట్టుకోను. ఎందుకు తీసుకున్నానో కూడా నాకు అర్థమే అవ్వట్లేదండి. నేను తీసుకున్న ఈ సామాన్ అంతా ఎవరైనా సెకండ్ హ్యాండ్కి కొంటే బాగుండు అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎవరు కొంటారు, ఎవరు కొనరు కదా, ఇంకా నేనే ఉంచేసుకుంటాను. ఇంకెప్పుడు ఇలా పిచ్చి పిచ్చి సామాన్లు అయితే అస్సలు కొనుక్కోనండి. ఆ తర్వాత చైన్స్ ఉంటాయిగా, చైన్స్ కూడా నేను సర్దేసుకుంటున్నాను. ఈ చైన్ కవర్స్ అన్నీ ఓపెన్ చేసినప్పుడే పడేసి తప్పు చేశానండి. మళ్ళీ ఇప్పుడు బాక్స్లో వేస్తే విరిగిపోతాయని ఒక చిన్న పర్స్ తీసుకొని దాంట్లో చైన్లన్నీ వేసేస్తున్నాను. లేకపోతే ఇవి అన్నీ కలిపి వేయడం వల్ల చైన్లు విరిగిపోతాయి కదండి, అందుకే పర్స్లో వేసుకున్నాను. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ కూడా ఒక చిన్న బాక్స్లోకి వేసుకుంటున్నానండి. మనం బయటికి షాప్స్లోకి వెళ్ళినప్పుడు మంచి మంచి ఇయర్ రింగ్స్ కనిపిస్తాయి, కనిపించగానే కొనుక్కుంటాను. మళ్ళీ నాకేమో అవి వేలాడితే అస్సలు నచ్చవండి. ఆ తర్వాత చిన్న ఇయర్ రింగ్సే నేను పెట్టుకుంటాను. ఇలా మొత్తం అంతా సర్దేశానండి. దీంట్లోనేమో విష్ క్లిప్స్, చిన్న చిన్నవి హెయిర్ క్లిప్స్, చైన్స్ అన్నీ పెట్టుకున్నాను. దీంట్లో మేకప్ సామాన్ ఉంటుందిగా, అవి పెట్టేశానండి. ఆ మేకప్ సామాన్ కూడా నేను ఎక్కువగా యూస్ చేయను. ఎప్పుడూ కూడా ఫెయిర్ అండ్ లవ్లీ, ఒక పౌడరు, స్టిక్కర్, కుంకుమ ఇదే అండి. కాకపోతే నేను ఐబ్రో పెన్సిల్, ఐ లైనరు, మస్కారా ఇవన్నీ కొని పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి, కోకోనట్ నూనె, తర్వాత ఆల్మండ్ ఆయిల్, హెర్బల్ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, ఈ 3 తెచ్చుకున్నాను నేను. నా జుట్టు ఊసిపోతుందని ఏది సరిగ్గా పెట్టుకోవట్లేదు. నాకు కబోర్డ్ చదవడానికి అయితే 3 hours టైం పట్టిందండి. నిన్ను కోరి సినిమా పెట్టుకొని చూసుకుంటూ కబోర్డ్ మొత్తం నీట్గా సర్దేసుకున్నాను. ఫస్ట్ మీకు చూపించినప్పుడు కబోర్డ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చాలా బాగా సర్దుకున్నాను కదా. ఇలానే ఇది ఒక 2 weeks వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మడతలు అన్నీ పోతాయి. మళ్ళీ కూర్చొని నిదానంగా అంతా సర్దేసుకుంటాను నేను. ఈ సెల్ఫ్లోనేమో నా ఎంపోరియం సామాన్ మొత్తం ఎప్పుడూ సెట్ చేసి పెడతానండి. పైన సెల్ఫ్లోనేమో కనే బట్టలు, పక్క సెల్ఫ్లో నా బట్టలు, కిందనేమో విష్ బట్టలు, ఆ తర్వాత కింద కొంచెం కేక్ సామాన్ పెడతాను. కబోర్డ్ సదరడం అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.